హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గనక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీ నుంచి సడన్గా ఒక మాస్ సర్ప్రైజ్ అనేది వచ్చిందనమాట. కేవలం 2-3 సెకండ్స్ ఉన్న ఈ గ్లిమ్స్ వచ్చేసి గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. రామ్ చరణ్ గారి స్టైల్కి ఆ స్వాగ్కి అదిరిపోయే అవుట్పుట్ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ రేంజ్ సర్ప్రైజ్ని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో అదిరిపోయేలా గూస్ బంప్స్ వచ్చేలా ఉందన్నమాట. మామూలుగా కాదు, ఎవరైనా చూడకపోయి ఉంటే ఒక్కసారి చూడండి. ఎప్పుడు చూడని విధంగా డిఫరెంట్ యాంగిల్లో ఆ గ్లిమ్స్ అనేది వచ్చింది. ఈ సీన్కు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మామూలుగా ఉండదు. గూస్ బంప్స్ వచ్చి పోతారేమో ఆడియన్స్, ఆ రేంజ్లో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీలో శంకర్ గారు ప్రతి ఒక్క సీన్ని ఎలివేషన్స్ వచ్చేలాగా బాగా హైప్ పెరిగేలాగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారు ఆ షూలేస్ అలా కట్టుకొని స్టైల్గా కూర్చొని నిలబడి నడుస్తూ ఉంటే ఆ కెమెరా యాంగిల్ రౌండ్గా తిరుగుకుంటూ డిఫరెంట్గా ఒక కొత్త షాట్ని చూసిన ఫీల్ని అయితే మనకు ఇస్తుందన్నమాట. గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ కావచ్చు, ప్రతి చిన్న గ్లింప్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, లేదా రిలీజ్ అయిన టీజర్ కావచ్చు, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయో మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కానీ అది ప్రతి ఒక్క ఆడియన్కి హైప్ పెరిగేలా చేస్తుందన్నమాట. సో ఇప్పటిదాకా ఎవరైనా ఆ గ్లిమ్స్ చూడకపోయి ఉంటే నేను ఈ వీడియోకి లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడొచ్చు. సో ఇది గైస్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.